స్థానిక దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కార్యాలయంలో పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవస్థానం చైర్మన్ మణినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈవో పెంచల కిషోర్ పాల్గొన్నారు. ముందుగా బంగారు రథం రథచక్రాల ఎత్తు పెంపుపై చర్చించి ఆమోదం తెలిపారు. చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం నిర్వహించాం. దీంట్లో 16 అంశాలని అజెండాలో ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా మనకి ఇక్కడ కొన్ని అంశాలు, ప్రధానమైన అంశాలు మాట్లాడుకుంటే, ఇక్కడ మనకి బంగారు రథం ఉంది. దాన్ని మాడవీధిలో తిరుగుతున్నప్పుడు చాలామంది భక్తులకి దైవ దర్శనం సరిగ్గా జరగడం లేదు, కొద్దిగా హైట్ పెంచితే బాగుంటుందని అనుకున్నారు. సో దాన్ని ప్రధాన అంశంగా తీసుకొని దాని హైట్ 2.6 అడుగులు, అంటే సుమారుగా 2.5 అడుగులు హైట్ పెంచడం వల్ల, కింద బేసు అదేవిధంగా చక్రాలు పెంచుకోవడం వల్ల భక్తులందరికీ కూడా వినాయక స్వామి దర్శనం చాలా బాగా జరుగుతుందనే ఉద్దేశంతో అది మొదటి అంశంగా మేము ప్రవేశపెట్టాం. దాన్ని భక్తులందరూ కూడా ఆమోదించారు. సో దానికి టెండర్స్ పిలుస్తున్నాం. మనకి BHL ఎంప్లాయీస్ కొంతమంది వచ్చి విజిట్ చేసిపోయారు. సో వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం దాన్ని జాగ్రత్తగా ఎటువంటి స్ట్రక్చర్కి ఇబ్బంది లేకుండా హైట్ పెంచే దానికోసం మనం తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి 1860 సెంట్లు భూమి కూడా మనకి ఆల్రెడీ ప్రభుత్వం నుంచి మనకు కేటాయిస్తూ జీవో ఇచ్చారు. అది ప్రొటెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ కొనకుండా ఊరికే మన హద్దురాళ్ళు వివిధ సంఘాల వ్యక్తులందరూ వచ్చి మాకు 3 మరదాంబిక కళ్యాణ మండపం మొత్తం కూడా బ్లాక్ మొత్తం కూడా మాకు ఇస్తే బాగుంటుంది, ఇప్పటికే డిలే అయిపోయింది కాబట్టి దీని మీద సానుకూలంగా నిర్ణయం తీసుకోమని అడిగారు. సో బోర్డులో చర్చించిన తర్వాత ఆ మరదాంబిక కళ్యాణ మండపాల్లో 2 బ్లాక్స్ ఇచ్చేటట్టు, అదేవిధంగా 50 లక్షల రూపాయల వరకు వాళ్ళు మరీ దాని మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి కాబట్టి గత 20 సంవత్సరాల నుంచి ఆల్రెడీ 10 లక్షల మన దగ్గర డిపాజిట్ ఉంది. దాంతో కొంత కలిపి టోటల్గా 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేలాగా, అదేవిధంగా 10 లక్షలతో మినిమం రిపేర్స్, పెయింటింగ్ కానివ్వండి, లేకపోతే వాటర్ పైప్స్, ఎలక్ట్రిసిటీ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి 10 లక్షల రూపాయలతో వాటిని మరమ్మతులు చేసేదానిగా మనం మన బోర్డులో చర్చించిన తర్వాత తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానాన్ని మనం కమిషనర్ గారికి పంపించి వారి అనుమతి తీసుకొని, ప్రభుత్వ అనుమతి తీసుకున్న తర్వాత ఆ బ్లాక్ 2 కానీ 3 కానీ లేకపోతే 1 కానీ 2 కానీ వాళ్ళతో చర్చించిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం, ఒక కమిటీని ఫామ్ చేసి ప్రభుత్వ ఆధ్వర్యం అంటే ఈఓ గారు, లేకపోతే ఈఓనో, లేకపోతే చైర్మన్ గారు, లేకపోతే ఎమ్మెల్యే గారిలో కమిటీలో ఉండి కింద ఆర్గనైజేషన్ చేసేదానికి కొంతమంది దళిత సత్రాలకు సంబంధించిన వ్యక్తులను పెట్టుకొని కొంతకాలం నడపాలని, కోర్టు కేసులన్నీ పోయే వరకు నడపాలని బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది.